హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం వీడియోనండి. మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీని. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అని అందరికీ చెప్తున్నాను కదండి. కొంతమంది అయితే నా వీడియోకి డిస్లైక్ మాత్రం కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారో తెలీదు. నచ్చకపోతే కొట్టొచ్చండి. కానీ ఎందుకు కొడుతున్నారో కామెంట్ కూడా చెయ్యండి అబ్బా. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది కదండి. ఇంకా మంచిగా అయితే తీస్తాను మళ్ళీ పొట్టు నుంచి. ప్లీజ్ మీరు డిస్లైక్ కొట్టే ముందు కొంచెం ఆలోచించి కొట్టండి అబ్బా. ఎందుకు కొడుతున్నారో నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు కామెంట్ పెడితేని. కావాలని కొట్టారనుకోండి అది మీ కర్మకే నేను వదిలేస్తున్నానండి. కావాలని కొడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. నచ్చకపోతే కామెంట్ అయితే పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది కదా. కొంచెం బాధగా ఉంది డిస్లైక్ కొడుతుంటే. నాకు అలా కొడుతుంటే మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, డిస్లైక్ మాత్రం కొట్టకండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే పొద్దున్నే వాకిలైతే తుడిసేసి పేడతో అయితే కల్లాపేస్తానండి. శుక్రవారం కదా, ఇంకా కంపల్సరీ కల్లాపైతే వేసుకుంటాము. ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు అయితే నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే వండానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వస్తుంది చూసేయండి. ఫుల్గా చూడండి అబ్బా. ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. వీడియో కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొండి ఇలాగైతే వేసేసుకున్నానండి ముగ్గు అయితే. ఇప్పుడైతే గుత్తి వంకాయ కర్రీ అయితే వండేసుకుందామే. పని అంతా చేసుకున్నానండి. కూర అయితే వండుతున్నాను మధ్యాహ్నానికి భోజనానికి అయితేని. గుత్తి వంకాయ వండుతానండి మా విలేజ్ స్టైల్లో. గుత్తి వంకాయ నేను ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే వంకాయలు అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న వంకాయలు కొంచెం మంచివి తీసుకున్నాను. అలాగే పేస్ట్ కూడా ఆడేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అల్లం జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మిక్సీ అయితే కొట్టేసానండి పేస్ట్ కింద. ఇప్పుడైతే కోసేసుకుందాము అయితే పేస్ట్ పెట్టేసుకుందాము. చూపిస్తాను చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగైతే కోసేసుకుంటున్నానండి. నీటిలోకి అయితే కోసేసుకుంటున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను కోసేసుకున్నాక. అయితే కుళ్ళిని అన్ని పుచ్చి అన్ని తీసేసి మంచి అయితే కోసానండి. ఇప్పుడైతే దీంట్లోకి పేస్ట్ పెట్టేసుకుందాము. పేస్ట్ అయితే మిక్సీలో వేసాను కదండి, ముందుగా అయితే తీసేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకుందామండి. అల్లం ఎక్కువ వేసానండి, కొద్దిగా కారం తగ్గించేసుకుంటే మంచిది. సరిపడా కారం అయితే వేసానండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుని వంకాయ ముక్కలు అయితే పెట్టేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. పేస్ట్ అంతా పెట్టేసి ఒక కొంచెంసేపు అలాగే చేపక్కలేదు కదండి, మన పొయ్యి మీద వేసేటప్పటికి అయిపోద్ది. ఈ పేస్ట్ అయితే పెట్టేసుకుందామండి. ఇలాగా మొత్తం లోనికి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. మొత్తం ఇలా అయితే పెట్టేసుకుందామండి. మొత్తం ఇదంతా గుజ్జు కూడా దాంట్లో పెట్టేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను పెట్టేసుకున్నాక. మొత్తం ఇలాగైతే పెట్టేసుకున్నానండి. వంకాయల్లోకి గుజ్జు అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వండేసుకుందాము. కట్టెల పొయ్యి మీద దాకైతే పెట్టానండి. ఆయిల్ అయితే వేసేసుకుంటాను. ఆయిల్ అయితే వేసానండి. వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవచ్చండి.
బాగా మగ్గాలండి. మళ్ళీ అయితే చూపిస్తాను. మొత్తం ఇలాగైతే పెట్టేసుకున్నానండి. వంకాయల్లోకి గుజ్జు అంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వండేసుకుందాము. కట్టెల పొయ్యి మీద దాకైతే పెట్టానండి. ఆయిల్ అయితే వేసేసుకుంటాను. ఆయిల్ అయితే వేసానండి. వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవచ్చండి. బాగా మగ్గాలండి. మళ్ళీ అయితే చూపిస్తాను. వంకాయలు అయితే బాగా మగ్గిపోతున్నాయండి. ఇంకా బాగా మగ్గాలి. చూడండి చాలా బాగా మగ్గుతున్నాయి. చాలా బాగుంటుంది కూర అయితేని. ఫుల్ వీడియో కూడా చూసేయండి. ఫుల్ కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ అయితే చూపిస్తాను మగ్గాక బాగాని. వంకాయలు అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లో వాటర్ అయితే వేసేసుకున్నాము. చూడండి చాలా బాగా మగ్గిపోయాయి. కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలండి. ఎక్కువైతే పట్టదు. నీ వాటర్ అయితే వేసేసుకున్నాము. కొద్దిగా అయితే వేసానండి. ఇదైతే ఉడకాలి కదా ఈ గుజ్జు అంతాని. మళ్ళీ అయితే చూపిస్తాను. వాటర్ వేసేసానండి. చాలా బాగుంది చూడండి. ఇప్పుడైతే ఉడికిపోతుంది. ఉడికాకైతే చూపిస్తాను. ఎక్కువ పెట్టాం కదండి. చాలా బాగుంది. ఇది అన్న నీళ్ళలో ముక్క అనేది బాగా ఉడికిపోతుందండి. వంకాయ ముక్క. మళ్ళీ అయితే చూపిస్తాను. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ అయితే చూపిస్తాను మీకు.